ఇప్పుడు దాకా చేసి నడుతున్నామనే కదా. ఇప్పుడు వచ్చిన 3 మంత్రులు అన్నారు, ఇప్పుడు వచ్చి మాట్లాడారా? మాట్లాడలే. వీళ్ళందరూ ఆయన ఎమ్మెల్యే అంట, ఎమ్మెల్యే వాడికి తెలుసు, వీడికి తెలుసు అన్నారు. అందరు వచ్చి మాట్లాడుతున్నారు. పిల్లగాలు చిన్న పిల్లగాలు వాళ్ళకు ఉండరుగా, మేము పడినట్టు బాధలు వాళ్ళు పడతారుగా. కొడుకు పిల్లగాలు ఉంటారు, బిడ్డ పిల్లగాలు ఉంటారు. వాడు ఏ జిల్లాలో పోయి కార్లలో తిరిగితే పైన విమానం మీద పోతుండు. నేను చూస్తున్నామా? పేదోడు నోరు కొట్టా నీకు ఎట్టొచ్చింది? ఆడవాళ్ళందరూ కల్పించినావుగా. బస్సు ఫ్రీ అన్నావు, బియ్యం ఫ్రీ అన్నావు, 2500 అన్నావు, గ్యాస్ ఫ్రీ అన్నావు. నువ్వు చేసింది ఏది? మాకేం చేసినావు? 2 రోజులు ఆమె అన్నందనగా, 2 రోజులు ఆమె అన్నందనగా తెలుసా? మంచి నీళ్ళు కాదు ఏది ముట్టుకోలే మేము తెలుసా? రాత్రి ఒక్కడు కూడా రాలే, ఒక్కడు రాలే. ఇక్కడ నుంచి ఇంటి పోతారు వాళ్ళు ముగ్గురు. ఎవరో మాకు రాలే, మాకు నీడ కావాలి, నీడ కావాలి మాకు. ఒక్కడు కూడా రాలే. నా బట్టలు వాడు వచ్చినా మేము కొడతాం. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారమ్మా? ప్రజాపాలన అంటాడు. మాకు ఏం చేసిండు అన్న? ఏం చేసిండు మాకు? ఇగో నెత్తి మీద నీడ మొత్తం కొలగొట్టినాడు. ఏం చేస్తాం మేము? ఏదని చేయటానికి మాకు లేదు, ఏం లేదు, మాకు లేదు. అంత ఘోరం చేస్తాను. వాడు పార్టీ ఇచ్చినా మేము సంతకం ఫలం కారు గుర్తుకండి అటుకండి అంటే అప్పుడు అమ్మాయి అంటారు వాళ్ళు. కానీ ఇప్పుడే మా మొక్కలు చూడటానికి అయితే మా మొక్కలు చూడట్లే, వాళ్ళు చూడట్లే. చావటానికి కూడా సిద్ధమే, చావటానికి కూడా సిద్ధమే. అంటే ఇప్పుడు మీ పిల్లలు ఇక్కడ ఉన్నారు, అదే రేవంత్ రెడ్డి చదువుపోతుందిగా. ఎట్టుంటారు చెప్పు? సంవత్సరంన్నర అయింది కరెంట్ పిక్కి దీపాలు పెట్టుకొని. తమ్మాలు మాయే, కష్టపడి వైర్లు మాయే. నుంచి ఇబ్బంది పెడుతున్నారు. ఉన్నాం మేము, దీపాలు పెట్టుకొని దోమలలో దోమ తెర కట్టుకొని అట్నే ఉన్నాం.